రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనొచ్చిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి, బలపరిచి, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు, ఇది అసలే. క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడి. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇది, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. ఈయన ఎలా నడుచుకుంటున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నాకు మార్గం తెలియట్లేదు అంటే నేను యేసయ్య చేయి పట్టుకుని నడుస్తున్నాను, మీరు నా చేయి పట్టుకుని వచ్చేసేయండి. నేను యేసయ్య చేయి పట్టుకుని నడుస్తున్నాను, మీరు నా చేయి పట్టుకుని వచ్చేసేయండి అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నాడు పౌలు గారు. ఆయన ఎంత అద్భుతంగా దేవుని చేత నడిపించబడుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అంత పక్కగా అంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే ఆ దేవునికి ఎంత అనుసంధానం అయిపోడు గుర్తుంది కదా. ఆయన అడుగులో అడుగేసుకుంటా వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారు సేమ్ దేవుని యొక్క అడుగుల్లో అడుగేసుకెళ్తున్నాడు కాబట్టి అంత శక్తివంతంగా, అంత పవర్ఫుల్గా మీరు నా వెనకాల వచ్చేసేయండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? పౌలు గారిని పోలి నడుచుకోవాలా అని కాదు అక్కడ ఉద్దేశం. పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. పౌలు గారు క్రీస్తు చేపట్టున్నాడు కాబట్టి నువ్వు పౌలు చేపట్టుకోవడం తప్పు లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టడలు అంటే నియమ నిబంధనలు ఏవైతే నియమించానో వాటన్నిటిని మీరు గైకొనుచున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఏం చేస్తున్నాను తెలిసి నేను మెచ్చుకొనుచున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను. హల్లెలూయా, మెచ్చుకుంటున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా చాలా అద్భుతమైన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా ఉండాలి. మనుషులు మెచ్చుకోవచ్చు, మనుషులు మెప్పించాలనేటువంటి ప్రయత్నం మనం చేయటం అనవసరం. ఎందుకంటే ఈరోజు మనిషి మెచ్చుకోవచ్చు, రేపు నొచ్చుకోవచ్చు. మనుషులు ఏమోషన్స్ అనేటువంటి మారుతూ ఉంటుంటాయి, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం మారినటువంటి వాడు. నీ జీవితంలో నీ స్థితి మారినా కానీ స్థుతి మారకూడదు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే నీ యొక్క స్థుతి కానీ, దేవుని పట్ల నీకు ఉన్నటువంటి విశ్వాసం కానీ, వైఖరి కానీ, పద్ధతి కానీ, ప్రార్థన కానీ, స్థుతి ఏది కూడా మారకూడదు. ఎందుకంటే ఆయన మారడు. ఆయన స్థుతించే విధానం నీలో కూడా మారకూడదు. హల్లెలూయా. అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. కానీ మన జీవితం ఎలాగుంటుందంటే పరిస్థితిని బట్టి మన ప్రవర్తన మారిపోతుంది, ఎమోషన్ మారిపోతుంటుంది. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి మనలో యొక్క కోపం కానీ, ఉద్రేకం కానీ, ఆవేశం కానీ, ఆలోచన కానీ, మాటలు కానీ అన్నీ కూడా పరిస్థితులను బట్టే ప్రభావితం అవుతూ ఉంటుంటాయి ఖచ్చితంగా. అందుకనే మన భక్తి జీవితంలో చాలా విషయాల్లో పొందుకోవాల్సింది పొందుకోలేకపోతాం, పొందుకోవాల్సిన సమయానికి పొందుకోలేకపోతుంటాం, ఆలస్యం అవుతూ ఉంటుంటుంది. ఎందుకంటే విశ్వాసం గల వారికి కొదువే ఉండదంట. విశ్వాసం కొదువైపోయింది కాబట్టి అన్ని కొదువు వచ్చేస్తాయి. విశ్వాసం కలవారికి, విశ్వాసం కలిగింటే డబ్బు ఉన్న అడుగులు ఒకటే ఉండదు అంటారు కదా. డబ్బు ఉంటే కొండ మీద కోతిని రప్పించి కూర్చుంటారు. ఎస్, వాస్తవే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ కొండ మీద కోతి నాకు కావాలంటే వస్తుంది, రప్పిస్తారు, తీసుకొచ్చిస్తారు. ఎందుకనంటే నువ్వు వేల చెల్లింతావు కాబట్టి. అలాగే విశ్వాసం ఉన్నటువంటి వారికి కొద్దివే ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక సామెత ఏంటంటే డబ్బు ఉంటే కొండ మీద కోతిని రప్పించొచ్చని ఈ లోక సామెత ఉంది. ఎస్, వాస్తవమే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే విశ్వాసం గల వారికి కొద్దివేమి ఉండదంట. హల్లెలూయా. విశ్వాసం కలిగినటువంటి వారికి కొదువే ఉండదంట. ఈరోజున కొదువు ఉన్నది అనే దానికంటే విశ్వాసం లేదు అంటే బాగుంటుంది. మా జీవితంలో కొదువు ఉన్నది, మా జీవితంలో సమస్య ఉన్నది, మా జీవితంలో ఇబ్బంది ఉన్నది అని పలికేదానికంటే మా జీవితంలో విశ్వాసం కొద్దిగా ఉన్నది, విశ్వాసం తక్కువగా ఉన్నది, విశ్వాసం లేదు అనడానికి లేదులే. విశ్వాసం ఉంటుంది ఎంతో కొంత, కానీ తక్కువ పరిమాణంలో ఉంటుంది, కొదువులో ఉంటుంది. నీ జీవితంలో ఉన్న కొదువుకి కారణం ఏంటి తెలుసా? విశ్వాసపు కొదువ. విశ్వాసంలో కొదువుగా ఉండటం వల్లనే ఈ రోజున అనేక రకమైనటువంటి కొదువులు ఏర్పడుతూ ఉన్నాయి. మూలం ఏంటి తెలుసా? విశ్వాసం. అల్ప విశ్వాసి అంటే నీకు విశ్వాసం లేకపోలేదు, విశ్వాసం ఉంది, కానీ దేవుడు నమ్మటానికి బదులు దెయ్యం నమ్ముతారు.
దేవుడు నమ్మటానికి బదులు పరిస్థితి నమ్ముతారు. దేవుడు కార్యం చేస్తాడని దాన్ని నమ్మటానికి బదులు ఇదిగో ఇది జరుగుతుందేమో. అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవటం కాదు. అవిశ్వాసం అంటే ఏంటంటే దేవుని నమ్మటానికి బదులు దేన్ని నమ్ముతావు. నమ్మకం ఉంది నీకు, కానీ దేవుడి మీద లేదు. పరిస్థితుల మీద నమ్మకం ఉంది, ఆ ప్రతికూల పరిస్థితుల మీద నమ్మకం ఉంది. ఇప్పుడు అంతా డిఎస్సీలు రాస్తున్నాడు కాబట్టి అయ్యో ఎన్నో పోస్టులే ఒకటే ఉంది కాబట్టి నాకు రావటం కష్టం, దాన్ని నమ్ముతున్నాను. అంతేగాని నాకు ఏ పోస్ట్ ఉన్నా, ఏలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా యేసయ్య నాకు అది ఇచ్చాడు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఇది లేదు మనకి. వింటున్నారా? గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసం గలవారికి కొదువేముండదు, విశ్వాసం కలిగిన వారికి కొదువేముండదు. అంటే విశ్వాసం కలిగి ఉంటే హల్లెలూయా గొప్ప ధననిధి నువ్వు కలిగినట్లే. నీ దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నదనుకో, ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఏ కరువు వచ్చినా అవలీలగా జయించావు. నువ్వు అవలీలగా జయించగలుగుతావు. ఎందుకని? డబ్బు ఉంది కాబట్టి. అంతే కదా? నీకేదో బాగా అనారోగ్య సమస్య వస్తుంది, ఆ మెడిసిన్ చాలా కాస్ట్లీ, కానీ నీ దగ్గర డబ్బు ఉన్నది, ఈజీగా తెచ్చుకుంటావు. నీకేదో ప్రతికూల పరిస్థితి నీకు ఎదురయ్యింది, కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈజీగా దాన్ని జయించగలుగుతావు. నీకేదో వస్తువు కావాలి, కానీ చాలా కాస్ట్, కానీ నీ దగ్గర డబ్బు ఉంది, ఈజీగా కొనుక్కోగలుగుతావు. అది ఎప్పుడు కాస్ట్ అనిపిస్తుంది అంటే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, నీ దగ్గర సామర్థ్యం లేనప్పుడు. అలాగే నీకు సమస్య వచ్చింది, అది సమస్యగా అనిపించదు, ఆ సమస్యను నువ్వు సమస్యగా స్వీకరించవు, ఆ సమస్యను లెక్క చేయవు. అంటే ఎప్పుడు విశ్వాసం ఉంది నీ దగ్గర. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డో, విశ్వాసం కలిగిన వారికి కొదువు ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలపరచబడుతున్నారా? ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి అనేకమైనటువంటి ఫోన్ కాల్ వస్తున్నప్పుడు నేను మాట్లాడేది, బ్రదర్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కొదువు ఉంది, చాలా సమస్య ఉంది అనే దానికంటే నా దగ్గర సరిపడినంత విశ్వాసం లేదు, విశ్వాస పరిమాణం సరిపడా లేదు, అల్ప విశ్వాసంతో నేను జీవిస్తున్నాను, సరైన విశ్వాసపు బోధ లేదు, సరైన విశ్వాసపు ఫీడింగ్ లేదు నాకు, కాబట్టి విశ్వాసంలో బలహీనంగా ఉన్నాను. మరేం చేయాలి? ప్రార్థన చేయాలా? నో. నీ విశ్వాసంలో బలపడాలని ప్రార్థన చేస్తే పని అవ్వదు. నువ్వు విశ్వాసంలో బలపడాలని ఉపవాసం ఉంటే పని అవ్వదు. నువ్వు విశ్వాసంలో నువ్వు బలపడాలంటే చర్చికి వెళ్తే పని. మరి ఏం చేయాలి? విశ్వాసంలో బలపడాలంటే వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో ప్రతి సమస్య జయించలేకపోవడం కారణం సమస్య జయించేస్తుంది, మనం జయించలేకపోతున్నాం. సమస్య మనల్ని ఓడించేస్తుంది, సమస్య మనల్ని పడగొట్టేస్తుంది, సమస్య మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. కారణం ఏంటంటే విశ్వాస పరిమాణం సమస్య కంటే పెద్దదిగా లేకపోవటం వల్లే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని మనం ఎదిరించలేకపోతున్నాం, ప్రతి పరిస్థితిని మనం జయించలేకపోతున్నాం. కారణం ఏంటి? సమస్యది ప్రాబ్లం కాదు, సమస్యలు ఎప్పుడు ఉంటున్నట్టుంటాయి. బలవంతుడు బలహీనుడిని జయిస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ధనవంతుడు దరిద్రులను ఏలుబడి చేస్తాడంట. భేదవాని జ్ఞానం తృణీకరించబడుతుందంట. హల్లెలూయా. వింటున్నారా? అలాగే ఈ రోజున భేదవాని జ్ఞానం తృణీకరించబడతామంటే అర్థం ఏంటి? నువ్వు విశ్వాసంలో బలహీనమైపోయినప్పుడు అవిశ్వాసంతో నువ్వు ఏది చేసినా కూడా అది తృణీకరించబడుతూ ఉంటుంటుంది. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు విశ్వాసం కలిగి నువ్వు పలికినట్లయితే నువ్వు ఆ కొండను చూచి లేచి సముద్రంలో పడనని చెప్పి పలికిన ఎడల, నువ్వు నమ్మిన ఎడల అప్పుడు ఏం చేస్తావు? అది ఖచ్చితంగా జరుగుతుంది. అది కాబట్టి ఫెయిత్ టీచింగ్, విశ్వాస బోధ లేదు ఈ రోజున. అంతా ఏంటంటే నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమ ఓర్చాలి, దేవుడు చేస్తాడు అంటే ఇంకేదో దేవుడు మర్చిపోయి వెళ్ళిపోయినట్టు, దేవుడు చేయవలసింది ఏదో ఉన్నట్టుగా కనుకను చేస్తాడులేమా, జాబ్ ఇస్తాడులే, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడులే, దేవుడు కార్యం చేస్తాడులే అంటే ఇంకా చెయ్యాలా? దేవుడు నీకు గర్భఫలం ఇవ్వాల్సింది దేవుడు ఏమైనా బాకీ ఉన్నాడా? నీకు ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు ఏమైనా బాకీ ఉన్నాడా? లేదు కదా బ్రదర్. మరి ఉద్యోగం లేని అడగాలి కదా దేవుని దగ్గర. ఎస్, నీవు పుట్టక ముందే, నీవు తల్లి గర్భంలో రూపించబడక ముందే నిన్ను చూచిన దేవుడు,
నువ్వు పుట్టిన తర్వాత ఏ జాబ్ చేయాలో, ఎక్కడ ఉండాలన్నీ దేవుడు ప్రణాళికని సిద్ధం చేశాడు. మరి ఏది బ్రదర్, మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? నీ మనోనేతలు గుడ్డితనం కలుగజేయబడటం వల్లే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా మనోనేతలు వెలిగించినందుకు వందనాలు దేవా. సత్యాన్ని స్వతంత్రించుకునే కృప చూపించినందుకు వందనాలు దేవా అని చెప్పి దేవుని వైపు చూడాలి నువ్వు. నీకు కావాల్సిన సర్వ సమృద్ధిని దేవుడు ఎప్పుడూ అరేంజ్మెంట్ చేసేసాడు, సమకూర్చేశాడు. నీకు ఏ జాబ్ కావాలో, ఎవరితో వివాహం జరగాలో అన్నీ ఆల్రెడీ నీ పేరున ఒక బుక్ రాయబడి ఉంటుంది పరలోక రాజ్యంలో. రిటర్న్. యేసుక్రీస్తు ప్రభువు దప్పికొన్నాడు ఎందుకంటే దాహమేసా కాదు, లేఖనము నెరవేరినట్లు. లేఖనం ఎప్పుడు రాయబడింది? 100 సంవత్సరాల క్రితమే రాయబడింది. యెషయా గ్రంథంలో ఏముంటుంది? ఆయన అతిక్రమణ కూడా నలగొట్టబడింది. ఎక్కడ నలగొట్టబడ్డాడు? ముందే రిటర్న్, అది ముందే రాయబడింది. అది నెరవేర్చబడటానికి 700 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈరోజు ఈ సత్యం నీకు తెలిసినట్లయితే నువ్వేం చేస్తా తెలుసా? నాకు చెయ్యి దేవా ఈ దేవా అనే మాటలు మాట్లాడవు, పలకవు. ఇంకా ఆల్రెడీ యేసయ్య మన కొరకు అన్ని చేసేసాడు. హల్లెలూయా. నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ఎటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది? ప్రార్థన కాదు, రోగిని స్వస్థపరిచేది విశ్వాస సహితమైన ప్రార్థన. మరి ఎంత ప్రార్థన చేసినా స్వస్థరాట్లు ఎలాగొస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. మెడిసిన్లో సత్తు లేదు, బలం లేదనుకో, ఎన్ని మెడిసిన్ వేసినా వృధా. పవర్ఫుల్ మెడిసిన్ ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా విడుదల, ఒక్క ఇంజెక్షన్ చేసుకున్నా కూడా విడుదల. ఎందుకని అనుకుంటున్నారు? అందులో పవర్ ఉంది, శక్తి ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. అది నువ్వు అనుభవించవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉన్నదే. హల్లెలూయా. ఆ యొక్క కార్యాన్ని అనుభవించవలసిన బాధ్యత నీలోనే ఉన్నదే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇంతకాలం దేవుడు ఏదో చేస్తాడని వెయిట్ చేశారా? దేవుడిది ఏదో పని ఉందని అనుకుంటూ ఉన్నారా? మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుని నేను మీకు అప్పగించిన కట్టడలను పారంపర్యములన్నది కింద పుట్టినట్లు గైకొనిచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనిచున్నాను. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలో ఏది కొద్దు ఉన్నా కారణం విశ్వాసలేమే, ప్రార్థనలేమే. ప్రతి లేమికి కారణం, ప్రతి అపజయానికి కారణం ప్రార్థన లేమే, విశ్వాసలేమే. హల్లెలూయా. నీ కొరకు ఎవరైనా ప్రార్థించగలుగుతారు కానీ మరి నీకు విశ్వాసం ఎలాగొస్తుంది? నీకు విశ్వాసం లేదంటే, మాస్టర్ వచ్చాడు స్టూడెంట్ దగ్గరికి ఎగ్జామ్లో సహాయం చేద్దారనుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? చెప్తున్నాడు, కొన్ని ఫార్ములా చెప్తున్నాడు, ఈ ఫార్ములా ప్రకారం చేయండి. అసలు వారికి రాలేనప్పుడే ఎంత చెప్తే ఉపయోగం ఏంటి? ఆ ఫార్ములానే తెలియట్లేనప్పుడు, ఆడికి రైటింగ్ రాలేనప్పుడు మాస్టర్ ఎంత చెప్తే ఉపయోగం ఏంటి? అలాగే మన జీవితంలో విశ్వాస పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడు నీ కారులో ఎంత పెట్రోల్ వేస్తే ఉపయోగం ఏంటి? టైర్లో గాలి లేనప్పుడు. టైర్లో గాలి చాలా చిన్నదే, ఫ్రీగా కూడా వస్తుంది, కానీ అది లేదు. నీకు బయట నుంచి ఎంత పెట్రోల్ వేస్తే ఉపయోగం ఏంటి? లేకపోతే వెనక నుంచి ఎంత తోస్తే ఉపయోగం ఏంటి? కదలతో. కారణం గాలి లేదు. విశ్వాసం టైర్లో గాలి లాంటిది అనమాట. కంటికి కనిపించదు, కానీ అదే నడిపించడానికి కారణం అవుతుంది. కంటికి కనిపించదు, కానీ అది నడిపించడానికి కారణం అది అవుతుంది. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. ఇష్టం లేనికి మనం ఏమైనా ఇస్తామండి? ఇష్టం లేనికి ఏమైనా చేయగలుగుతామా? యారా ఎందుకు చేయలేదని నాకు ఇష్టం లేదు, యారా ఎందుకు తినలేదు నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతేనే భోంచేయం మనం. ఇష్టం లేకపోతేనే ఎంత ఆకలిన్నా కూడా ఆ కూర అంటే ఇష్టం లేదు కాబట్టి మనం భోంచేయం, ఆకలితో అని ఉంటాం. అబ్బా, కానీ దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండవు కానీ కార్యాలు చేసేసేయాలి. వింటున్నారా?
దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండవు, కానీ నీకు అన్ని ఇచ్చేసేయాలి దేవుడు. నీకు కావాల్సిన అన్ని ఇచ్చేసేయాలి. విశ్వాసం లేకుండా నీకు ఇష్టడైనడు అసాధ్యము. పేతురు గారిని ఆ, ఆ, లేకపోతే అక్కడ శిష్యులందరినీ చూసి దేవుడు గందరగోళంలో బోటు దగ్గరికి వచ్చి దేవుడే అన్నాడు తెలుసా, విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా, ఎంతకాలం నేను మీతో ఉంటానయ్యా. చూసారా, ఎంత బాధలో ఉంటే దేవుడు ఆదరించాలి కదా వచ్చి. అయ్యో పేతురు, ధాన్యం బస్తాలు, ఆహారాలన్నీ సముద్రంలో పడేశారా, అయ్యో ఇలా జరిగిందా, ఇంత నష్టం చేసుకున్నారా, ఎందుకని అలా చేశారు, నేనున్నాను కదా, అట్లా అంటలేదు దేవుడు. విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా, ఏంటి మీరు చేసిన పని, తినేదంతా సముద్రంలో పడేస్తారా, నీటిలో పాడేస్తారా, విశ్వాసం లేదా, నీ విశ్వాసం పడిపోయింది కాబట్టి అన్నీ పడేశారు, నీ విశ్వాసం డౌన్ అయింది కాబట్టి అంతా డౌన్ అయిపోయింది. అల్పపీడనం అంటే ఏంటి, పాదరస మట్టంలో ఉన్నటువంటి పాదరస పీడనం అంటే కింద పడిపోద్ది. అల్పపీడనం ఏర్పడింది అంటారంతే. వాయుగుండం, తుఫాను అంటే ఎప్పుడైతే ఆ పాదరస మట్టం, ఆ పాదరసం అనేది ఉంటుంది అన్నమాట, ఇలాగా అది కింద పడిపోయిందో పీడనం, ఆ పాదరసం అనేది కిందకి జారిపోతుంది, పీడనం కింద పడి అల్పమైపోయింది అంతే. బంగాళాఖాతంలో వాయుగుండం 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అది తీరాన్ని ఎప్పుడైనా తాకొచ్చు, అది తీరాన్ని తాకినప్పుడు దాని యొక్క గాలి వేగం ఎంత ఉండొచ్చు. ఎలాగొచ్చింది ఇదంతా కూడా అల్పపీడనం, పీడనం అల్పమైపోయింది, అక్కడ ఉండవలసినటువంటి పీడనం లేదు కాబట్టి గాలి వచ్చి పడిందంట. కాబట్టి నువ్వు దగ్గర ఉండవలసిన విశ్వాస పరిమాణం, విశ్వాసపు కొలత, విశ్వాసము లేదు కాబట్టి అన్ని సమస్యలు వచ్చి పడతాయి. నేను తిప్పుతూ ఉంటుండే సుడిగుండంలాగాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. విశ్వాసం ఎలాగొస్తుంది, వినుట వలన. సాక్షి విన్నావు, ఎస్ వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు, నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు, నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను, విశ్వాస పరిమాణం పెరిగింది. దేవుని వాక్యం వింటూ ఉన్నావు, సాక్ష్యాలు నాగిపోకండి. సాక్ష్యం ఎక్కడ వస్తుంది అంటే వాక్యం నుంచి సాక్ష్యం వస్తుంది. వాక్యం వినాలి, ఏం పలకాలి, ఎలా పలకాలి, ఎంతసేపు పలకాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాక్యంలో ఉంటాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చేది, ఇది వాక్యం. నువ్వు సాక్ష్యం వింటం వల్ల ఏంటంటే నీకు సత్యం తెలిసింది, ఓ దేవుడు ఇటువంటి కార్యాలు కూడా అద్భుతం చేస్తాడు. మరి ఆ అద్భుతమైన కార్యం నువ్వు పొందుకోవాలంటే వాక్యం వినాలి, నీ విశ్వాస పరిమాణం పెంచుకోవాలి, విశ్వాసంలో ముందుకు రావాలి. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంతేగాని విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తా ఉన్నావు, గంటలు 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 గంటలు, ఫలితం శూన్యం. 25 సంవత్సరం బట్టి ప్రార్థన చేస్తున్నావు, ఏం జరగట్లేదు. 25 సంవత్సరం బట్టి ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తున్నావు, ఏం జరగట్లేదు. ఎందుకంటే ఉద్యోగానికి అప్లై చేసి అందరి చేత ప్రార్థన చేయించడం, కానీ నువ్వు నమ్మట్లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. దేవా, నా శక్తిని, నా సామర్థ్యాన్ని గట్టి కాదు, ఆ ఉద్యోగం విషయంలో నాకు విజయం ఇచ్చావు, నన్ను నీ సాక్షిగా నిలబెట్టావు. హల్లెలూయా. నువ్వు నన్ను హెచ్చించిన కొలది నేను నీకు విధేయుడిని అవుతూ ఉంటుంటాను, నన్ను హెచ్చించే కొలది నీ పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటాను. దేవా, హల్లెలూయా. నా చిన్నతనంలో దేవుడికి నేను 5 పైసలు, మరి ఇప్పుడు లేవు కదా, 5 పైసలకి నార్మల్ ఐస్ వచ్చేది, 10 పైసలకి సేమియా ఐస్ వచ్చేది. సేమియా ఐస్ అంటే చివరి నెట్టి వరకు కొంచెం సేమియా, మరి తెలుసో లేదు, ఐస్ ఫ్రూట్లు తెలుసు కదా మీకు. ఇప్పుడు ఎంత, ఇప్పుడు 20 రూపాయలు ఎంత ఉంది. నిన్న నా కూతురు కొనిచ్చాను నేను, 20 రూపాయలు. 10 పైసలు ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ, ఎంత ఎంత గడిచిపోయింది చూసారా కాలం. అప్పుడు నేను దేవునికి ఇచ్చే కాను కూడా 10 పైసలు పావళ అంటే ఎంత, 25 పైసలు పావళ అనేవారు, 50 పైసలు అర్ధ రూపాయలు అనేవారు. పావళ అర్ధ రూపాయలు అంటే చాలా గ్రేట్ అప్పట్లో. కానీ నేను అక్కడే ఉన్నాను. ఇప్పటికి పావళ అర్ధ రూపాయలు వేస్తా ఉన్నావా, లేదు. దేవుడు నన్ను హెచ్చించే కొలది 100 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు, 10,000, 1,00,000. హల్లెలూయా. దేవునికి ఇవ్వటంలో ఇచ్చి ఏం చేయాలంటే శోధించాలంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను విత్తుతున్నాను. ఇది ఇవ్వటం అంటే విత్తడం. గో గ్రో కమ్ బ్యాక్, వెళ్ళు ఫలించి విస్తరించి తిరిగి రా. మళ్ళీనే నువ్వు వేసే ప్రతిదీ విత్తనం, తిరిగి రమ్మని ప్రకటించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే తిరిగి రమ్మని ప్రకటించాలి. నువ్వు వేసే ప్రతి విత్తనాన్ని తిరిగి రమ్మని ప్రకటించాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తిరిగి రమ్మని ప్రకటించాలా, అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు.
దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అప్పుడు అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. విత్తనం నాటాల. కాబట్టి 25 సంవత్సరాల క్రితం అంతే, ఇప్పుడంతే నో. అప్పటికి ఇప్పటికి నువ్వు పెరిగింది, నీ విశ్వాసం పెరగాలి, నీ స్థితి పెరగాలి, నీ యొక్క అన్నీ పెరుగుతున్నాయి కదా. వయసు పెరుగుతుంది, జ్ఞానం పెంచుకోవాలి, బాధ్యతలు పెంచుతూ ఉంటుంటాయి. నేను హైదరాబాద్ 2010లో అక్కడి వచ్చాను. 200 రూపాయలతో వచ్చాను, ఏమీ లేదు. వాటితోటి చాలా నెలలు గడిపేశాను నేను, చాలాను. కానీ దేవుడు మళ్ళా నన్ను ఒకరిని ఇద్దరుగా చేశాడు, ఇద్దరు నలుగురుగా చేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది? బాధ్యత పెరిగిందా? హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థాలను వర్ధిల్లా చేస్తానంటున్నాడు దేవుడు. నీ నీతికి తగినట్టుగా నివాసస్థానం వర్ధిల్లతాదే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? వర్ధిల్లాలి. మనం వర్ధిల్లటం దేవుని యొక్క ఉద్దేశం, మనం వర్ధిల్లటం దేవుని యొక్క చిత్తం. చాలామంది బ్రదర్, దేవుని చిత్తం అయితే జాబ్ రావాలని ప్రార్థన చేయండి, లేకపోతే వద్దా? మరి ఎందుకు చదవటం? నువ్వు చదివిదేమో జాబ్ కోసం, మళ్ళీ ప్రార్థన ఏంటంటే దేవుని చిత్తం అయితే రావాలంట. హల్లెలూయా. మీరు ఫలించండి, విస్తరించి. ఫలించడం అంటే ఏంటి? జాబ్ రావటం కదా, నువ్వు అభివృద్ధి చెందటం కదా. ఈ మాట ఒకటి పట్టుకుంటారు ప్రతిదానికి. దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం తెలియని వాళ్ళు ఈ మాట అంటారు. నువ్వు ఉద్యోగం రావడం దేవుని చిత్తం, నువ్వు గర్భఫలం పొందుకోవడం దేవుని చిత్తం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి చిత్తాన్ని రివీల్ చేసేసాడు. కొన్ని దశమ భాగం ఇవ్వడం దేవుని చిత్తమా కాదా? అది ఆల్రెడీ రివీల్ అయిపోయింది, చెప్పేశాడు దేవుడు. మళ్ళీ దానికోసం మనం కనిపెట్టి చేయవలసిన అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచించేయండి ఒకసారి. దేవుని ప్రణాళిక నీ పట్ల ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అంటే తెలుసా, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచ. బహుగా ఫలించడం ఏంటి? ద్రాక్ష తీగ చూడండి, చిన్నది, అల్పం, స్వల్పం, కానీ విస్తారమైనటువంటి ఫలాలు ఫలింతుంది. నువ్వు విస్తారంగా ఫలించాలి. నువ్వు ఉద్యోగం చేయటం మాత్రమే దేవుని చిత్తం కాదు. ఎస్, ఉద్యోగం చేయొచ్చు, కానీ అక్కడే ఉండిపోవటం కాదు. నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడ్డావా, నీ ద్వారా అనేక మంది సాక్ష్యాలు చెప్పాలి. నువ్వు దేవుని సన్నిధిలో అద్భుతాలు పొందుకున్నావా, నీ ద్వారా అనేక మంది అద్భుతాలు పొందుకోవాలి. హల్లెలూయా. నేను ఈ యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు కొద్దిమంది, 5-10 మంది ఉండేటువంటి వారు. వాళ్ళ అద్భుతం పొందుకుని ఆగిపోతే ఇలాగ అయ్యేది కాదు. వాళ్ళు ఏం చేశారు? అద్భుతాలు పొందుకుని వారింకొకరికి అలాగా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు 12 మందిని ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్లు ఈ రోజున ఈ పరిచర్య విస్తరించబట్ట కారణం ఎవరో తెలుసా? నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, నేనేమి ప్రచారం చేయలేదు, నేనెవరిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగలేదు ఎప్పుడు కూడాను. మరి ఎంతమంది వచ్చి పడ్డారు, ఎలా పడ్డారు, ఎంతమంది ఎలా దీవించబడ్డారు అంటే, వచ్చిన ప్రతి వారు కూడా దీవించబడుతున్నారు. ఏ హోటల్ కన్నా వెళ్ళి ఫుడ్ తిన్నామంటే, ఓ వండర్ఫుల్, చాలా టేస్టీ ఉన్నది అని నీ బంధువులకు చెప్తారు, మీ స్నేహితులకు చెప్తారు, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. హైదరాబాద్ వెళ్ళావా, ఆ పలానా పారడైజ్లో భోంచేది, అక్కడికి వెళ్ళి బిర్యానీ తిను, లేకపోతే ఇక్కడ తిను, చాలా బాగుంటుంది. అలాగే ఈ రోజున అన్న నేను ఎప్పుడు లైవ్ ఫాలో అవును, కానీ ఈ 3.5 లైవ్ మీ ఛానల్ ద్వారా ఫాలో అవుతున్నాను. మా అమ్మని, మా అక్కని, మా తమ్ముని, వాళ్ళని, వీళ్ళని, మా బంధువుల్ని, స్నేహితుల్ని, నేను టీచర్ని అయ్యా, అనేక మంది టీచర్స్ని, నేను ఒక ఎంప్లాయీ, అనేక మంది ఎంప్లాయీస్ని జాయిన్ చేస్తూ వచ్చాను. హల్లెలూయా. నేను స్వార్థపరురాలు కాదు, నేను స్వార్థపరుని కాదు. నేను దీవించబడుతున్నట్లుగానే అనేక మంది దీవించబడాలి, అనేక మంది ఆశ్రయించబడాలి అనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీది ఫలిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు బహుగా ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఉన్న ప్లేస్లో వర్ధిల్లాలి, ఫలించాలి, విస్తరించాలి, నీ కుటుంబంలో విస్తరించాలి, సమాజంలో విస్తరించాలి, నువ్వు వ్యాపారంలో విస్తరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉన్న స్థితిలోనే ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. నీ కొడుకు, నీ కూతురు ఉన్న క్లాస్లో ఉండిపోతే నువ్వు సంతోషించవా? ప్రతి సంవత్సరం క్లాస్ పెరగాలి, క్లాస్ మారాలి, అప్డేట్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అప్పుడే మనం అద్భుతాలను చూడగలుగుతాం అన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాన్ని మీరంతా కూడా స్వతంత్రించుకుంటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పి నేను నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మీరు స్వతంత్రించుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎప్పుడు కూడా మనం చిన్నగా ఆలోచిస్తూ ఉన్నాం. పలానా సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతుంది నాకు. ఎస్, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు అభిషేకం ఉంటుంది, ఓకే, వాస్తవమే. ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఎప్పుడు కూడా మాస్టర్ దగ్గర నేర్చుకునేవాడుగానే ఉంటాడా? కొంత టైం ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. హల్లెలూయా. క్లాసు పెరిగి కొలిది సార్ మారతాడు. ఒకనొక రోజున ఇదే స్టూడెంటు సార్గా మారతాడు. నా ఉద్దేశం కూడా అదే ప్రియులారా, నా ఆలోచన కూడా అదే, దేవుని సంకల్పం కూడా అదే. మీరు సమస్త జనులను విశ్వాసులుగా చేయండి అంటలేదు దేవుడు, శిష్యులుగా చేయాలి. హల్లెలూయా. ఆ శిష్యులు మళ్ళీ శిష్యులు చేయాలి. యేసు ప్రభువు శిష్యులతో చెప్తున్నాడు, మీరు మాత్రమే శిష్యులు కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు మాత్రమే శిష్యులుగా ఉండటం కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది చాలా నలిగిన పరిస్థితులు కూడా మీరు వెళ్ళి ఉండొచ్చు, చాలా భయంకరమైన పరిస్థితులు మీరు ఉంటుండొచ్చు. దేవుని యొక్క సేవను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని నువ్వు స్పష్టంగా ఖచ్చితంగా అనుభవించగలిగినట్లయితే ఫైర్, నువ్వు అగ్నివి. హల్లెలూయా. నువ్వు మండుచున్నటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు, వెలుగుచున్న వ్యక్తిగా ఉండగలుగుతావు. వెలుగుచున్న క్యాండిల్ ఇంకొక క్యాండిల్ వెలిగిస్తుంది, వెలుగుచున్న దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. నువ్వు వెలిగే వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు వెలిగించబడుతున్నట్లయితే అనేక మందిని వెలిగించగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతావు. అంతేకాని ఏమో బ్రదర్, ఏం అర్థం అవ్వట్లేదు, జీవితం అంతా గందరగోళంగా ఉన్నది, ఏ పరిస్థితి అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇది క్రైస్తవ నోట్ల నుంచి వచ్చే మాటలు కాదండి అసలేని. క్రీస్తుని కలిగి ఉన్న వారు పలిగే మాటలు కాదు ఇవి అసలేని. విశ్వాసం కలిగిన వారు పలిగే మాటలు కాదు ఇవి అసలేని. అవిశ్వాసులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడాను, అంధకార సంబంధమైన వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడాను. సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడు, మహాగణుడు, మహాకాశను పట్టజలను దేవుని బిడ్డవై ఉండి సిగ్గుండాలి కదా మనకు అసలేని. చాలా బాధలో ఉండండి, సమస్యలో ఉండండి, అర్థం కావట్లేదండి, గందరగోళం. ఏంది ఇది? ఎవరి బిడ్డ నువ్వు అసలేని? ఎటువంటి దేవుని బిడ్డ నువ్వు అసలేని? సర్వసృష్టికర్త, శక్తిమంతుడైన దేవుని బిడ్డలవైండి మనం ఇలా మాట్లాడుతుంటే అసలేని. అంటే పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు వల్లే ఉన్నామంట మనం. పైకి భక్తి, అబ్బో బాప్తిసం పొందాం, మెందలో సిలువ, ప్రతి మాటలో దేవుడు 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 దేవుడు, దేవుడి దేవాలండి, దేవుడి దేవాల, దేవుడు దేవుడు దేవుడు. అబ్బో చూస్తే చాలా భక్తి అనుకుంటాం, విశ్వాసం జీరో నిల్లు. నా మాటలు చాలామందికి బాధ కలిగించవచ్చు. ప్రైజ్ గాడ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ చేస్తాడు, బాధ నొప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కుట్టులేస్తాడు, బాధ నొప్పి. డ్రెస్సింగ్ చేస్తాడు, స్పిరిట్ పెడతాడు, క్లీన్ చేస్తాడు, నొప్పి, మంట. కానీ ఆ మంట భరిస్తే, ఆ నొప్పి తట్టుకుంటే ఆరోగ్యవంతుడిగా నువ్వు బయలుదేరతావు బయటికి. హల్లెలూయా. కానీ అమ్మో ఈయన స్టిచ్ చేస్తాడో, కుడతాడో, ఇంజెక్షన్ చేస్తాడు, నొప్పి పుట్టింతాడు, బాధ కలిగింతాడు, వద్దు అంటే నీ జబ్బు పెరుగుతుంది, నీ పుండు పెద్దదవుతుంది, నీ రోగం ముదురుతుంది. కాబట్టి కొన్ని రోజులకే శాశ్వతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉంటుంది కదా యాడ్, ఇలా వస్తాడాడు వాళ్ళ అమ్మ దగ్గరికి, మరక. వాళ్ళ అమ్మ ఉంటుంది, మరక మంచిదే అంటే, ఎటువంటి మరక అయినా మంచిదేరా, దాన్ని తీసేసేటువంటి మెడిసిన్ మన దగ్గర ఉంది, ఆ సర్ప మన దగ్గర ఉంది, మరక మంచిదే అంటాడు. అలాగే నీ జీవితంలో ప్రతి నొప్పి మంచిదే, ప్రతి బాధ మంచిదే, దాని వెనకాల అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దాగి ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వారు మాత్రమే స్వతంత్రించుకుంటారు. నమ్ము వారి వల్ల నీ సూచక్రియలు జరుగుతాయంట. నానావున దెయ్యాలు వెళ్ళగొడతారు, అద్భుత కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. ఎవరి వల్ల? నమ్ము వారి వలన. విమర్శించే వారి వల్ల, వ్యతిరేకించే వారి వల్ల ఇది నిజమా, అవునా, కరెక్టా, అలా జరుగుతుందా, అలా జరిగిందా, థ్యాంక్ యూ జీసస్ అంటే అద్భుతం జరుగుతుందా, పేపర్ మీద రాసిస్తే జరిగిపోతుందా, ఇట్లాగా వాటిని తర్జన చేసి ఇది నిజమా, ఇది అబద్ధమా, ఈ మాటలన్నీ ఎలా ఉంటాయనుకుంటున్నారు? చూడండి, సైతానుడు ఏమంటాడు, ఇది నిజమా, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అక్కడి నుంచి.
సరే ఏదో ఒకసారి అనుమానం వస్తే పర్వాలేదు, దాన్ని క్లారిఫై చేసుకున్నాక, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగడం చూశాక, అనేక మంది జీవితాల్లో కలుగుతున్నటువంటి కార్యాలు చూసిన తర్వాత నీ విశ్వాసం పురుకొల్పబడాలి. వాక్యంలో చూడాలి, ఉన్నదా లేదా, వాక్యానుసారమా కాదా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నదా లేదా, ఉందా మానేసే పాటించొద్దు. వాక్యానుసారంగా ఉందా పాటించు. దర్శనం లేక జనులు నశిస్తున్నారంట. ఈరోజు నేను గుడ్డిగా అలా వెళ్ళిపోతా ఉన్నాం అంతే. భక్తి అంటే ఎస్ అందరూ ఇలా చేశారు, మేము అలా చేస్తాం, మనకి ఇది అలవాటు ఎందుకు? నో, సత్యం తెలుసుకో. నువ్వు స్కూల్లో చదువుకుంటావు కొంతకాలం, మీ స్కూల్లో కాలేజ్ ఉండదు, సారీ మీ ఊర్లో కాలేజ్ ఉండదు, ఆపేసావు స్టడీ, వేరే ఊరు వెళ్ళి చదువుకుంటావు. ఆ ఊర్లో ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కాలేజ్ ఇంకో వేరే ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్తావు. డిగ్రీ అయిపోయాక మళ్ళీ ఎంఎస్సీనో లేకపోతే ఏదో పీజీ చేయాలి, వేరే కంట్రీ వెళ్తావు, అమెరికా వెళ్తావు. ఎందుకని? ఇది లేదు కదా మనకు సంబంధించి మనకు తెలియదు, ఇది ఆగిపోదాం అనుకోవచ్చు కదా. నీకు అటువంటి విషయాల్లో అయితే ముందుకెళ్తావు, కానీ దైవికమైన విషయాల్లో ఈ విషయం మా చర్చిలో చెప్పలేదు, మా పాస్టర్ గారు చెప్పలేదు, లేకపోతే మాకు తెలియదు కాబట్టి అంతే, వద్దు, ఇది మాకు సంబంధించి కదా, మనకు తెలియదు. నో, అప్డేట్ అవ్వు, తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని అన్వేషించు, దేవుని వాక్యాన్ని స్వీకరించు, దేవుని వాక్యం ఉన్నదా లేదా చూడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. లేదండి మా చిన్నప్పటి నుంచి మాకు ఎవరు చెప్పలేదు ఇలాంటి విషయాలు, ఇలా కాదు, మాకు అలాగే అలవాటు ప్రార్థన, మేము అలాగే చేసుకుంటాం, మేము అడుగుతూనే ఉంటాం దేవుణ్ణి, అడుగుడు మీకు ఇవ్వబడిన ఉంది కాబట్టి మేము అడుగుతూనే ఉంటాను. ఎస్, అడగండి, వద్దనట్లేదు నేనే, అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నాడు కదా, దేవుడు ఇవ్వనట్లేదు కదా, మరి ఎందుకని అడ్వాన్స్గా థ్యాంక్ యూ చెప్పొద్దు మనకు? ఎస్ఐ నేను అడిగాను, నువ్వు ఇచ్చేసావు, నీకు వందనాలు, అంతే. అడగొద్దని చెప్పట్లేదు, అడగండి. అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని, ఇక సమయమే లేదని, యేసే వస్తాడని, కారణం నేనేగా, నేడే సిద్ధపడి ఉండాలని. చూసారా, అడిగి 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 అడిగితే చివరికి రీజన్ ఏంటి చెప్పాయంట, కొండల కూరలన్నీ కూడాను కారణం నువ్వే. ఎప్పుడేసే వస్తాడని నన్ను కదా అడగడం, నువ్వే కారణం. నీవే ఇంకా సిద్ధపడలేదు, నువ్వే ఇంకా సరైనటువంటి స్థితిలో లేవు. దేవుని రాకడికి నువ్వు ఇప్పుడు వచ్చినట్లయితే నువ్వు నరకానికి పోతావు కాబట్టి, నువ్వు సిద్ధపడలేదు కాబట్టి నీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి ఆయన నాశనం చేస్తున్నాడు. సర్దుకుంటావు, సిద్ధపడతావు అని. ఓహో, అరే నేను ఇంకా మా తాతల కాలం నుంచి ఏసే వస్తాడు అని చెప్తున్నారు కానీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు నేను అనుకుంటున్నాను. ఆలస్యం నాదేనా, తప్పు నాదేనా, పొరపాటు నాదేనా, నాలో ఉన్నంత లోపం నేనే సరి చేసుకోవాలా, నేనే సిద్ధపడలేదా? అబ్బే, మనల్ని మనం అసలు ఇప్పుడు స్వవిమర్శ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరో విమర్శించరు కదా, నిన్ను నువ్వే విమర్శించుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా, నేను సరిగా ఉన్నానా, నా మాటలు ఎదుటివారికి ఉపయోగపడుతున్నాయా, నేను చెప్పేటువంటి విధానం ఎదుటివారికి నచ్చుతుందా, దీని ద్వారా దేవునికి మహిమ వస్తున్నదా? సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటండి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవరో మనల్ని విమర్శించడం పరీక్షించడం కాదు, కానీ అప్పుడు నువ్వు చేసుకున్నప్పుడు ఎస్, ఎవరో నిన్ను విమర్శించకంటే నిన్ను నువ్వు విమర్శించుకున్నట్టు విమర్శ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడ లోపం ఉందో ఏంటని. ఎగ్జామ్ రాసాక పాస్ అయిపోయి మాస్టర్ చెప్పడం కాదు, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడే తెలిసిపోద్ది నీకు. ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే తెలిసిపోద్ది, ఎస్ ఇది నాకు రాదు, ఇది నాకు రాదు, ఇది నాకు రాదు కాబట్టి ఖచ్చితంగా ఈయన మార్కులు నాకు వస్తాయి, ఈ మార్కులు బట్టి నేను పాస్ అవ్వను. నువ్వే డిసైడ్ చేసేయచ్చు. దాని వాల్యూస్ అనేది అంతా ఎవరు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నమ్మునట్లయితే, నమ్ముట నీ వలనైతే, విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే నీకు కూడా సాధ్యం అంటున్నాడు దేవుడు. కాదు పౌలు గారు చెప్పినట్టు చేద్దాం మనం. నేను నడిచి వెళ్ళిపోతున్నాను, ఏసే చేపట్టుకు నువ్వు వచ్చేస్తాను ఆయనకలా, వచ్చేసేయి, నన్ను పట్టుకో, నా చేపట్టుకో, నా అడుగులు అడిగేసుకొచ్చేసేయి. నేను వేసే అడుగులను అడిగేసాను, అడుగు తీసి నేను అడిగేస్తున్నాను, నువ్వు కూడా నా అడుగులు అడిగేసుకొచ్చేసేయి. అంత క్లారిటీగా, అంత కష్టంగా, అంత స్పష్టంగా మనం నడగలుగుతున్నామా?
యేసుతో నడిచేదా. అబ్బా, ఎలాగంటే యేసుతో నడిచేదా. ఎక్కడ నడుతున్నా మరి? లోకంలో నడుస్తూ ఉంటాం. ఒక కాలు అక్కడ వేస్తాం, ఒక కాలు ఇక్కడ వేస్తాం. అడ్డో కాలు ఇటో కాలు. యేసుప్రభువు నమ్ముకున్నామండి, దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ మ్యారేజ్ అండి, దేవునికి స్తోత్రం. కానీ 11 గంటల 36 నిమిషాలు 50 సెకండ్లకే చేయాలి. ఏంటది? పెళ్ళి. ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. ఎప్పుడు టైంకి చేయాలి. దేవుడు నమ్మావు, విశ్వాసం ఉంచావు, కానీ మళ్ళీ ఏం చేస్తున్నావు? ఒక అడుగు. ఆ టైం మంచి ముహూర్తం అంట. ఆ టైంలో పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారంట, సమాధానంగా ఉంటారంట. ఇప్పుడు నువ్వే దేన్ని నమ్మినట్లు ఎంతకని? దేవుణ్ణి నమ్మానన్నటువంటి భ్రమలో ఉండి ఆ యొక్క చిక్కుల్లోకి ఈ సిస్టాన్ని అంతా తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. వింటున్నారా? నీకు కలిసి వస్తే టైం బాగలేదా? నీకు మరి నువ్వు కలిసి రాలేనటువంటి టైం ఇంకొకటి కలిసి వచ్చింది కదా. నువ్వు ఓడిపోయావు, నువ్వు ఆ జాబ్ను పొందుకోలేకపోయావు, అదే జాబ్ ఇంకొకరు పొందుకున్నారు కదా. అవంటే నీ యొక్క దురదృష్టం వాళ్ళకి అదృష్టమా? కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవుని యందు ఉన్నటువంటివన్నీ కూడా మంచివే. చూడండి, నాది కానీ చదవండి. మంచిది 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 అంట. కానీ అన్నీ మంచి అన్నాడు, కానీ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. సాటి అయిన సహాయము, సరిపడిన సహాయము కావాలని ఆలోచన చేశాడంట. మరి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులు మీరంతా కూడా బలపడ్డారని నమ్ముతున్నాను. ఏం కావాలంటున్న మనిషికి? విశ్వాసం. విశ్వాసం గలవారికి, విశ్వాసం కలిగిన వారికి కొదువేమీ ఉండదంట. విశ్వాసం కలిగిన వారికి కొదువేమి ఉండదు. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వారికి కొదువేమి ఉండదు. ఏది ఏ టైంకి ఎక్కడ కట్టాలో, ఏ ఫీజు ఎక్కడ కట్టాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏది ఎలా చేయాలో అంతా కూడా దేవుడు సమకూర్పిచ్చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి అంతే. విశ్వాసం గల వారికి కొదువే ఉండదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. లేదు బ్రదరు, మా ఆయనకి జాబ్ లేదు, ఎలాగొస్తుంది? లేకపోతే మాకు ఎవరు? నీకు ఎలాగొస్తుందో అనవసరం, ఎవరిస్తారు నీకు అనవసరం. విశ్వాసంతో ప్రకటించడమే, ప్రకటన మాత్రమే చేయాలి. రాజులు చేతులు కాళ్ళు ఉపయోగించి కష్టపడరు. శాసనం, రాజు మాటే శాసనం. ఇది ఇలా జరగాలి, అయిపోయింది. అది అలా జరగాలి, అయిపోయింది. అది రావాలి, వచ్చేసింది. పేతురుపత్రికలు మీరు రాజులని యాజక సమూహం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు రాజులైనటువంటి యాజక సమూహం. కాబట్టి మీరు ఏం చేయాలి? రాజులు. పెదవులతో మాట్లాడండి, ప్రకటించండి, ప్రకటన చేయండి. లేదు బ్రదర్, నేను కష్టపడి పని చేస్తాను, నిద్ర లేకుండా పని చేస్తాను, రాత్రి అంతా పని చేస్తాను. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, డి షిఫ్ట్, ఈ షిఫ్ట్ లేకుంటే చేస్తారు కూడా. అన్ని షిఫ్ట్లు వేసేసి ఎలాగైనా కష్టపడి సంపాదించేసేసి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యచ్చును నరుని కష్టార్జితం వల్ల అది ఏమాత్రం ఎక్కువ కాదు. నువ్వెంత కష్టపడ్డా కూడా యెహోవా ఆశీర్వాదానికి ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదాన్ని మించలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? ఎంత చేసినా కానీ యెహోవా ఆశీర్వాదాన్ని మించదు, మించలేదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతకాలం ఏదో జీవించేసామంటే జీవించేసాం. ఒక పౌరుషం లేనటువంటి జీవితం, ఒక రోషం లేనటువంటి జీవితం, ఒక ప్రణాళిక లేనటువంటి జీవితం, ఒక విశ్వాసం లేనటువంటి జీవితం, దేవునికి మహిమ లేనటువంటి జీవితాలు మనం జీవించాము. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఎస్, నేను రోషం కలిగి జీవించాలనుకుంటున్నాను, పౌరుషంగా జీవించాలనుకుంటున్నాను, విశ్వాసిగా జీవించాలనుకుంటున్నాను, విశ్వాసం కలిగిన వ్యక్తిగా జీవించాలనుకుంటున్నాను, అనేక మందిని ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, నేను వెలిగించబడిన వ్యక్తిని అనేక మందికి వెలిగించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, అనేక మందికి జీవం ఇచ్చే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, అనేక మందికి పౌలు గారి వల్ల నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు నడుచుకోండి అనే మాట చెప్పే దమ్ము ఉన్నదా నీకు? అనే మాట చెప్పే ధైర్యం ఉన్నదా నీకు? ఎక్కడ? నీ జీవితంలో అద్భుతాలు లేవు, నీ జీవితంలో కార్యాలు లేవు, నీ జీవితంలో విశ్వాసపు కార్యం లేదు. హల్లెలూయా. నువ్వు నమ్ము పొందుకున్నదేమీ లేదు. వాళ్ళ ప్రార్థన చేస్తే జరిగిందండి, వీళ్ళు ప్రార్థన చేస్తే జరిగిందండి, వీళ్ళు చేస్తే జరిగింది అంతే. కానీ నేను నమ్మాను, యేసయ్యందు విశ్వాసం ఉంచాను, ఏముంది? ఏమీ లేదు. నేను పలికాను, ఏమీ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ప్రియులరా, మీ యొక్క విశ్వాసాన్ని రేకెత్తించాలని చెప్పేసేసి, మీలో ఆ యొక్క విశ్వాసం మండాలని చెప్పేసేసి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం గురించి వినలేదా మీరు ఇంతవరకును? విశ్వాసంతో జీవించడం నేర్చుకోండి. అసలు పేరుకి విశ్వాసం అంటే విశ్వాసం లేకుండా విశ్వాసాలు ఎలాగవుతారు? నేతి బీరకల్లో నెయ్యి ఉండదంట, అలాగే విశ్వాసంలో విశ్వాసం లేదు. విశ్వాసం గల వారికి కొదువే ఉండదంట. నీకు విశ్వాసం ఉందా లేదా అన్న దానికి నిదర్శనం ఏ కొదువ ఉండదు నీకు, ఏ కొదువ ఉండదు నీకు, ఏ లేమి ఉండదు. కలిమి లేమి సంపద నా ఇంట ఉండును. ఉన్నాయా నీ ఇంట్లోను? కలిమి ఉందా? సంపద ఉందా? కొదువ ఉందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అంటే సండే క్రైస్తవుడు కాదండి. సండే మాత్రమే చర్చికి వెళ్ళేవాడు క్రైస్తవుడు కాదు. మండే క్రైస్తవుడు. మండే క్రైస్తవుడు అంటే సోమవారం క్రైస్తవుడు కాదు, మండాలే. ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి ఆరాధించేటువంటి వాడు కాదు. క్రైస్తవుడు అంటే మండేవాడు, మండుతూ ఉండేటువంటి వాడు. మండేవాడే క్రైస్తవుడు. సండే క్రైస్తవుడు కాకుండా ఉండొద్దు, మండే క్రైస్తవుడుగా ఉండు. సండే క్రైస్తవుడు సండే మాత్రమే చర్చికి వెళ్తాడు. మండే క్రైస్తవుడు ప్రతి పూట, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మండుతూ ఉంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఆత్మలో వర్ధిల్లారా? విశ్వాసం లెవెల్ పెరిగిందా? నీ విశ్వాసం పురుకొల్పబడిందా? మంట అంటుకున్నదా? ఈ క్యాండిల్ ఇంకొకరికి వెలిగిస్తే ఏమవుతుంది? సో నా మంట నీలోకి వచ్చిందా? ఇంకొకరికి ఇచ్చేసేయి, మళ్ళీని ఇంకొకరిని వెలిగించు. నీ మంట నీ దగ్గర ఉంచుకుంటూ ఇంకొకరికి వెలిగినివ్వాలి. నువ్వు వెలుగుతూ ఇంకొకరిని వెలిగించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఫైర్, అటువంటి మంటను ఇచ్చి మిమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేసి బలపరచును గాక. ఆమెన్.